నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి మీ వర్క్ స్పేస్లో, మీ బిజినెస్లో కావచ్చు, మీ వర్క్ స్పేస్లో కావచ్చు, మిమ్మల్ని ఇంటెన్షనల్గా ప్రవోక్ చేయడానికి, మీతో గొడవ పడడానికి, మిమ్మల్ని డౌన్ చేయడానికి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి, మీరు చెయ్యలేని తప్పు చేశారు, లేకపోతే చేసిన అదేదో ఇంటెన్షనల్గానే చేశారు అంటే జనరల్గా మిస్టేక్స్ జరుగుతాయి. అది మీరేదో అవతల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇంటెన్షనల్గానే చేసినట్టుగా ప్రతి ఒక్కరి దృష్టిలోని మిమ్మల్ని డౌన్ చేయడానికి, మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీరు అనలేని విషయాలు అన్నట్టుగా చిత్రీకరించడానికి, ప్రతి ఒక్కటి కూడా మీకు నెగిటివ్గా అవ్వడానికి ఎక్కువ ప్రవోక్ చేస్తూ ఉంటారు. మీరు దయచేసి తొందరపడి మాటలనే ప్రయత్నం మాత్రం చేయకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. కొన్ని ఏదైనా సరే ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి, ఈ జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. లేదు మంది ఇక్కడ క్విట్ అయిపోయి ఇంకేదైనా జాబ్ వెతుక్కుందాము అనుకునే వాళ్ళకి డిలేస్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా లేక మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ వీక్ స్టార్టింగ్లో మాత్రం సిచ్యువేషన్స్ అనేవి అంత అనుకూలంగా లేదు. బట్ వీక్ ఎండ్లో మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్, అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉంటే కనుక, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి లేకపోతే జాబ్ సంపాదించడానికి మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉంటే కనుక దానికి సంబంధించిన శుభవార్త వారాంతంలో అంటే వీకెండ్లో మీకు అందే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ ప్రజెంట్ జాబ్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి బ్యాడ్గా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండటమే కాకుండా మనీని కూడా బ్యాలెన్స్డ్గా ఖర్చు పెట్టడం కూడా ఈ వీక్లో చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోకండి. గతం తాలూకు విషయాలు తలుచుకొని బాధపడడం, అవే మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా మంచి జరిగినా, మంచి అవకాశాలు వచ్చినా ఏది తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయరు. ఎంతసేపు మీ పాస్ట్ లైఫ్ని ఆలోచిస్తూనే టైం అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేసుకుని బయటికి రండి. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి, అలాగే సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈ వీక్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ వీక్లో చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. అలాగే ఏదైనా సరే రహస్య విద్యలు, మంత్ర విద్యలు, కొన్ని తాంత్రిక విద్యలు, కొన్ని ప్రాక్టీసెస్, లేకపోతే వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, తెలుసుకుంటారు. వాటికి సంబంధించిన గురువుల్ని కలవడం కానివ్వండి, వీడియోస్ చూడడం కానివ్వండి, పుస్తకాలు చదవడం కానివ్వండి, ఎవరైనా చెప్తుంటే చాలా ఎంతూజియాస్టిక్గా కాన్సన్ట్రేట్ చేసి వినడం కానివ్వండి చేస్తూ ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళతో, మీరంటే నచ్చని వాళ్ళతో, లేకపోతే మీకు నచ్చలేని వాళ్ళతో ఈ వీక్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.